భాగవతంలో బాలకృష్ణుడిని చంపటానికి వెళ్లిన పూతన, శకటాసురుడు, తృణావర్తుడు చచ్చి నేలపడటం, ఆ తర్వాత అక్కడ గాలి, వాన, మబ్బు లేకుండా పిడుగులు పడటం, ఏనాటి నుంచో ఉన్న మద్ది చెట్లు పెళపెళ కూలిపోవటం, ఇదంతా చూసి నందుడు భయపడ్డాడు. ఏదో రాక్షసమాయలాగా ఉంది. ఈ ప్రాంతం మనకు అనువుగా లేదు. ఇక్కడ మన బిడ్డలకు, ఆలమందలకు రక్షణ లేదు. అందువల్ల మనం బృందావనం వెళదాం అన్నాడు. వ్రేపల్లవాసులందరూ సరేనన్నారు. వెంటనే యమునా నది ఒడ్డున ఉన్న బృందావనానికి ఆలమందలను తీసుకొని సంసారాలను తరలించుకొని వెళ్లారు. వాళ్ళకి బృందావనం చాలా బాగా నచ్చింది. అక్కడ గోవర్ధనగిరి ఉంది. చూడ చక్కగా ఉంది. పచ్చని కొండ, పశువుల మేతకు కొరత లేదు. తాగినంత నీరు తీయగా అమృతంలా ఉంది. పరవళ్లు తొక్కుతున్న యమునను చూస్తూనే గొల్లభామలంతా ఆనందంగా చిందులు వేస్తూ, ఆటలాడుతూ పాటలు పాడారు. చెట్ల నీడన సేద తీరుతూ పశువులన్నీ ఒకేసారి అంబా అని సంబరంగా అరిచాయి. కృష్ణయ్య, బలరాముడు సావాసగాళ్లతో కలిసి తెగ ఆటలాడారు. బృందావనం చేరుకున్న గోపాలకులు 16 క్రోసుల మేర భూమిని ఆక్రమించుకున్నారు. అక్కడ ఇళ్ళు, వాకిళ్ళు ఏర్పరచుకున్నారు. బృందావనం మొత్తం నిడివి 74 క్రోసులుంటుంది. వెడల్పు అర్ధయోజనం ఉంటుంది. దానికి తూర్పున, ఉత్తరాన బర్షిషదం, దక్షిణాన మధురాపురం, పశ్చిమాన సోనపురం ఉన్నాయి. బృందావనం తీర్థరాజంగా పేరు పొందింది. అక్కడికి దగ్గరలోనే నందీశ్వర పర్వతం కూడా ఉంది. గోకులమంతా బృందావనం చేరుకోవటానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. యమునకు దక్షిణంగా ఒక వెలుగుతోట ఉంది. అది ఒకప్పుడు బలికి అన్న ఆయన కలకాలి అనే వాని సంతానం. ఆ వనంలోని చెట్లన్నీ విషగంధం వదులుతూ ఉంటాయి. ఆ చెట్లకు తోడుగా కాలకలి అనుచరులు కూడా అక్కడ మరికొన్ని వృక్షాలుగా పుట్టారు. కాలకలికి 7 భార్యలు. వారందరికీ గోవులైనారు. వారికి అనేక వందల సంతానం కలిగింది. ఆ వెలగతోట పుట్టిన 12 ఏళ్లకు పూసి ఫలాలు మెండుగా కాశాయి. ఫలాలను తింటూ గోసంతతి జీవిస్తోంది. అయితే ఆ వృక్షాలు విడిచే విషగంధం వల్ల వ్రేపెల్ల అంతటా రకరకాల వ్యాధులు ప్రబలాయి. వాటిని నివారించే నిమిత్తం వ్రేపెల్ల ప్రజలు 7 రోజుల పాటు దీక్షతో మహేశ్వరుణ్ణి పూజించారు. వారి పూజలకు మెచ్చి మహేశ్వరుడు తన భటుడైన శంఖకర్ణుని గోకులానికి పంపాడు. అతను వెళ్లి కాలకలి సంతానాన్ని నిర్మూలించే శక్తి బలరామకృష్ణులకు మాత్రమే ఉంది. గోకులమంతా బృందావనానికి మారే పక్షంలో రామకృష్ణులకు ఆ చెట్లను నిర్మూలించే అవకాశం కలుగుతుంది. దానివల్ల విషవాయువులు వ్యాపించటం ఆగిపోతుంది. గోకులం సుఖంగా ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ విధంగా మహాదేవుని సందేశాన్ని శిరసావహించి గోకులమంతా వ్రేపల్ల నుంచి బృందావనం చేరుకుంది. నల్లనయ్య కాలు మోపగానే బృందావనం కొత్త అందాలు సంతరించుకుంది. కృష్ణుడు, బలరాముడు ఒకసారి గోపబాలులతో కలిసి యమునా తీరానికి వెళ్లారు. ఆ సమయంలో కంసభృత్యుడైన ఒక రాక్షసుడు కృష్ణుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. రాక్షస మాయతో ఒక లేగదూడగా మారిపోయి ఆ పరిసరాల్లో ఉన్న ఆవుల మందలో కలిసిపోయాడు. గోపబాలురెవరూ అది తెలుసుకోలేకపోయారు. ఈ కొత్త లేగదూడ ఎక్కడిది అన్న ఆలోచన బలరాముడికి కూడా రాలేదు. కాసేపయ్యాక కృష్ణయ్య బలరాముడిని పక్కకు పిలిచి మందలో కొత్తగా వచ్చి చేరిన లేగదూడను చూపించి, అది మన దూడ కాదు, మన మామయ్య కంసుడు పంపించాడు దాన్ని. మనం దానికి తగిన మర్యాదలు చేద్దాం అన్నాడు. నవ్వుతూ మెల్లగా వెళ్ళి దాని వెనుక కాళ్ళు 2 పట్టుకొని ఎత్తి గిరిగిరా తిప్పి పక్కనే ఉన్న చెట్టుకేసి కొట్టాడు. ఆ దెబ్బలు భరించలేక లేగ రూపంలో ఉన్న రాక్షసుడు గావుకేక పెట్టి నిజరూపంలో ప్రాణాలు వదిలాడు. అది చూసి గోపబాలురంతా భయపడిపోయారు. ఆ విధంగా శ్రీకృష్ణుని చేత సంహరించబడ్డవాడు వత్సాసురుడు. అంతకు పూర్వం అతడు మురాసుతుడు ప్రమీలుడు. అతను ఒకసారి వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న నందిని అనే ఆవును చూశాడు. అది తన వద్ద ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆ వెంటనే అతను విప్రరూపం ధరించి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ ధేనువును తనకు దానమివ్వవలసిందిగా కోరాడు. కాని వశిష్ఠుడు ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. మౌనం వహించి ఊరుకున్నాడు. నందినికి పరిస్థితి అర్థమైంది. ప్రమీలుని మోసం గ్రహించింది. నువ్వు దేనిని కోరి వశిష్ఠుణ్ణి మోసం చేయదలుచుకున్నావో అదే రూపాన్ని నువ్వు ధరిస్తావు అని శపించింది. ప్రమీలునికి తన తలపెట్టిన అత్యాచారం ఎటువంటిదో అప్పుడు అర్థమైంది. మహర్షికి, నందినికి నమస్కరించి తనను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు నందిని జాలిపడింది. ద్వాపరంలో శ్రీహరి గోపాలుడై బృందావనంలో విహరిస్తాడు. అప్పుడు ఆయన నీకు విముక్తి కలిగిస్తాడు అని చెప్పింది.
ఆ విధంగా ప్రమీలుడు గోవత్సవ రూపం ధరించటం, బృందావనంలో ఆలమందల్లో కలిసిపోవటం, నల్లనయ్య చేతుల్లో మరణించి శాప విముక్తి పొందటం జరిగింది.